వెల్కమ్ టు సినీ రంగం. సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ఉంటాయి, అవి రిలీజ్ కాకముందే లెజెండ్స్ గా మారిపోతాయి. అలాంటి అరుదైన సినిమా గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. 1989లో షూటింగ్ అయిపోయి 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న సినిమా హమ్మే షహీన్షా కౌన్. అవును, మీరు వినింది నిజమే. ఈ సినిమా దాదాపు 4 దశాబ్దాలుగా డబ్బాల్లోనే ఉండిపోయింది. అప్పట్లో షూటింగ్ మొత్తం పూర్తయింది, కానీ ఆ తర్వాత ఎదురైన నిర్మాణ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఈ సినిమాను విడుదల కాకుండా ఆపేశాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, డ్రీమ్ గర్ల్ హేమమాలిని, అలాగే పవర్ఫుల్ నటుడు శత్రుఘ్న సిన్హా, ఈ ముగ్గురు ఒకే సినిమాలో కనిపించడం అంటే అప్పట్లోనే కాదు, ఇప్పటికీ చాలా రేర్ కాంబినేషన్. 1989 టైంలో ఈ సినిమా షూట్ అవుతున్నప్పుడు రజనీకాంత్ కెరీర్ మంచి స్పీడ్ లో ఉంది. హేమమాలిని స్టార్ ఇమేజ్ పీక్ లో ఉంది. శత్రుఘ్న సిన్హా కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అలాంటి టైంలో ఈ సినిమా ఆగిపోవడం అంటే నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా మళ్ళీ బయటకు రావడానికి రెడీ అవుతుండడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పటి కథ, నటన, మ్యూజిక్ ఇవన్నీ ఈ తరం ప్రేక్షకులకు ఎలా అనిపిస్తాయో అన్న ఆసక్తి అందరిలో ఉంది. ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులకు ఇదొక ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు చూడని ఒక వింటేజ్ రజనీ సినిమా ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక సినిమా చరిత్ర. మొత్తానికి 37 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నిజంగా ఒక అరుదైన సంఘటన. థియేటర్లలో ఈ లెజెండరీ స్టార్స్ ను మరోసారి కలిసి చూడడం అంటే అభిమానులకు పండగ లాంటిదే. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి? ఇంత ఆలస్యంగా వచ్చిన సినిమా హిట్ అవుతుందా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.